ఒక బిల్డింగ్ కట్టాలంటే అలా కట్టేస్తారా? బుర్జ్ ఖలీఫా ఉంది, అలా కట్టేశారు అడగండి. ఎన్ని వందల మంది ఇంజనీర్లు, నెలల కొద్దీ ప్లానింగ్, ఎన్ని ప్లాన్లు వేశారు. ఒక ప్లాన్ కుదరకపోతే ఇంకో ప్లాన్, ఇలా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ప్లానింగ్. ఒక విగ్రహాన్ని కట్టాలి అంటే ముందు నమూనా, దాని క్యాల్కులేషను. ఒక బిల్డింగ్ కట్టాలంటే నమూనా, దాని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఊరక ఏది జరగదు. ఒక ఆపరేషన్ చేయాలంటే 4 డాక్టర్లు మాట్లాడుకుంటారు. సమస్య ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, ఎలా చేద్దాం, సమయం కావాలి, వచ్చేసే ఆపరేషన్ చేస్తే కుదరదు. మరి జీవితాలు కట్టే వాక్యాన్ని పరిశోధన లేకుండా, గ్రౌండ్ వర్క్ లేకుండా, ఆలోచన లేకుండా అలా వేదిక మీదకి వచ్చి హల్లెలూయా హల్లెలూయా బఫూన్లు తయారయ్యారు. పాస్టర్ల పేరుతో బఫూన్లు తయారయ్యారు. ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు, అందుకు పంపించాడు దేవుడు పారసీక దేశం నుంచి యోదయ దేశానికి. ఎజ్రా, నీవు వెళ్ళాలి అక్కడికి. వ్యక్తుల జీవితాలను కట్టాలి అంటే నీవు నా ధర్మశాస్త్రాన్ని పరిశోధించావు కాబట్టి నీవైతేనే సరైనోడివి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఇంత పనికిరాని వ్యక్తులతో నిండిపోయింది. ఎందుకు అంటే బఫూన్లు తయారయ్యారు అందరూ. వేదిక మీద వేదికలు వృధా అవుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వేదిక మీదకి ఎవరు ఎక్కుతారు? బఫూన్ ఎక్కుతాడు. ఏంటి వచ్చిన ఉపయోగము? భోజనం పెట్టకపోయినా పర్లే, వసతులు కల్పించకపోయినా పర్లే, వేదికలు కట్టకపోయినా పర్లే, సరిగ్గా వాక్యం ప్రకటించబడాలి, పరిశోధన జరగాలి వాక్యం మీద. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి వివరించేటువంటి సామర్థ్యం లేవీయులకు, యాజకులకు మాత్రమే దేవుడిచ్చాడు. అందరూ ధర్మశాస్త్రాన్ని వివరించలేరు. నేను యజమానిని, నేను అధికారిని, నేను గొప్పోడిని అంటే కుదరదు. దేవుని వాక్యాన్ని వివరించేటువంటి సామర్థ్యం దేవుడు ఎవరికి ఇస్తాడో వాళ్ళు మాత్రమే వివరించాలి. ఎజ్రాను పిలిచి మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని చెప్పారంట. ఎందుకని నెహెమ్యాతో చెప్పలేదంటే నెహెమ్యా అధికారి, లేవీయుడు కాదాయన, యాజకుడు కాదాయన. ధర్మశాస్త్రాన్ని దేవుడు యాజకులు చేతికిచ్చాడు, లేవీయులు చేతికిచ్చాడు, లేవీ గోత్రానికి ఇచ్చాడు. లేవీయులు ధర్మశాస్త్రాన్ని బోధించాలి, మిగిలిన వాళ్ళు వినాలి. ఈరోజు ఎవడిష్టం వాడిది, ఇంకో మాటలు చెప్పాలంటే ఎవడి సోదె వాడిది వింటున్నారు. కాదు, వాక్యాన్ని బోధించాలి అంటే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకునేను. ఎజ్రాను గురించి దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించే అర్థం తెలుసా? ఎలాగైతే ఒక రోగానికి మందు కనిపెట్టడానికి సైంటిస్టులు రీసెర్చ్ చేస్తారో, ఎలా పరిశోధిస్తారో, ఎలాగైతే ఒక సిబిఐ ఆఫీసర్ ఎటూ తేలినటువంటి కేసును ఛేదించడానికి ప్రతి దాన్ని నిశితంగా పరిశీలిస్తాడో, ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? పరిశోధించి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న పాస్టర్లు కానీ, వాక్యోపదేశకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కానీ పరిశోధించారా? వాక్యాన్ని పరిశోధిస్తున్నారా? ఆ సమయాన్ని ఎలాగోలా ఖర్చు పెట్టాలని వాక్యం చెప్పడం కాదు, ఆ సమయాన్ని ఉపయోగించి టార్గెట్ను కొడితే తిరిగి లేవకూడదు, అలా ఉండాలి. మీకు అర్థమైందా? చిన్నపిల్లలు గన్ను తాడుకుంటూ ఉంటారు, ఇలా ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెట్లు రావు, ఏమొస్తాయి? బుడగలు వస్తుంటాయి, బుడగలు, అది గన్నే. కానీ AK-47 ఉంటుంది, ట్రిగ్గర్ నొక్కగానే ఏమి వెళ్తాయి? బుడగలు వెళ్తాయా? బుల్లెట్లు వెళ్తాయి. బుడగలు వచ్చే గన్నుని పిల్లలు వాడతారు, బుల్లెట్లు వచ్చే వాటిని తర్ఫీదు పొందినవాడు సైనికుడు శత్రువుని కోల్చడానికి వాడతాడు. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి వాక్యాన్ని చెప్పమని అవకాశం ఇచ్చాడు అంటే ఒక్కో మాట బుల్లెట్ లాగా దిగబడాలి. టార్గెట్ మనం దేని చేసామో దానికి తగలాల్సిందంతే. అలా తమాషాకి, టైంపాస్కి ఏదో ఒక విధంగా గడిపేద్దామని వాక్యం చెప్పకూడదు. ఎప్పుడు మనం టార్గెట్ని నేరుగా కొడతామంటే పరిశోధన చేసినప్పుడు. పరిశోధన చేసిన వాడు చెప్పే వాక్యం ఒకలాగా ఉంటుంది. 9:30కు వాక్యం అంటే 8:30 దాకా పడుకుని నిద్రమొత్తం వస్తాడే, వాడు చెప్పే వాక్యం ఇంకోలాగా ఉంటుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి రీసెర్చ్ చేశాడంట ఆయన. మిగిలిన లేవీయులు ఉన్నారు, మిగిలిన యాజకులు ఉన్నారు, కానీ ఎజ్రా ప్రత్యేకత ఏంటంటే పరిశోధించారు దాన్ని. ఎలాగైతే సిబిఐ ఆఫీసర్ ఒక కేసు కోసం నిశ్చితంగా ప్రతి దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తాడో అలా పరిశోధించాడంట. ఎలాగైతే సైంటిస్టు ఒక రోగానికి మందు కనిపెట్టడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తాడో అలా పరిశోధించాడంట. ఒక యుద్ధాన్ని ఆపడానికి ప్రణాళికలు రచిస్తారో మేధావులు, అలా పరిశోధించాడంట. ప్రస్తుతం పాపం పేటరేగిపోతుంది ప్రపంచంలో, క్రైస్తవులు తక్కువ లేరు, పేటరేగిపోతుంది ప్రపంచం. ఎలా దీన్ని ఆపాలి? పరిశోధన చేస్తే చెప్పే వాక్యం ఒకలాగా ఉంటుంది, పడుకొని నిద్రపోతే చెప్పేటువంటి వాక్యం ఇంకోలాగా ఉంటుంది. క్రైస్తవ వేదికలు వృధా అయిపోతున్నాయి, క్రైస్తవులు సభలు జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి,
అలా చూసినప్పుడు ఏడుపు వస్తుంది నాకు చాలా సందర్భాల్లో. అయ్యో ఇంతమంది క్రౌడ్ వచ్చారు, ఆ వేదిక మీద బఫూన్ నిలవబడ్డాడు. వేదిక మీద నిలవబడితే ఆలోచించాలి, ఎదురుగా ఉన్న క్రౌడ్ అలా మాట్లాడాలి. అది ఎప్పుడు జరుగుతుంది? రీసెర్చ్ చేసినప్పుడు, పరిశోధించినప్పుడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఒక దారం, ఒక థ్రెడ్ ఇది వాక్యం. ఏ వాక్యానికి సంబంధం ఉంది, దేవుడు ఏ ఉద్దేశంతో వ్రాయిస్తున్నాడు, దేవుడు ఎలాంటి స్పందన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అనే దాన్ని పరిశోధించి గ్రౌండ్ వర్క్ చేసి ఒక బిల్డింగ్ కట్టాలంటే అలా కట్టేస్తారా? బుర్జ్ ఖలీఫా ఉంది, అలా కట్టేశారు అడగండి. ఎన్ని వందల మంది ఇంజనీర్లు, నెలల కొద్దీ ప్లానింగ్, ఎన్ని ప్లాన్లు వేశారు. ఒక ప్లాన్ కుదరకపోతే ఇంకో ప్లాన్, ఇలా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ప్లానింగ్. ఒక విగ్రహాన్ని కట్టాలి అంటే ముందు నమూనా, దాని క్యాల్కులేషన్. ఒక బిల్డింగ్ కట్టాలంటే నమూనా, దాని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఊరకే ఏది జరగదు. ఒక ఆపరేషన్ చేయాలంటే 4 డాక్టర్లు మాట్లాడుకుంటారు, సమస్య ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, ఎలా చేద్దాం, సమయం కావాలి, వచ్చేసే ఆపరేషన్ చేస్తే కుదరదు. మరి జీవితాలు కట్టే వాక్యాన్ని పరిశోధన లేకుండా, గ్రౌండ్ వర్క్ లేకుండా, ఆలోచన లేకుండా అలా వేదిక మీదకి వచ్చి అలేలుయా బఫూన్లు తయారయ్యారు. పాస్టర్ల పేరుతో బఫూన్లు తయారయ్యారు. ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు, అందుకు పంపించాడు దేవుడు పారసీక దేశం నుంచి యోదయ దేశానికి. ఎజ్రా, నీవు వెళ్ళాలి అక్కడికి. వ్యక్తుల జీవితాలను కట్టాలి అంటే నీవు నా ధర్మశాస్త్రాన్ని పరిశోధించావు కాబట్టి నీవైతేనే సరైనోడివి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఇంత పనికిరాని వ్యక్తులతో నిండిపోయింది. ఎందుకు అంటే బఫూన్లు తయారయ్యారు అందరూ. వేదిక మీద వేదికలు వృధా అవుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వేదిక మీదకి ఎవరు ఎక్కుతారు? బఫూన్ ఎక్కుతాడు. ఏంటి వచ్చిన ఉపయోగము? భోజనం పెట్టకపోయినా పర్లే, వసతులు కల్పించకపోయినా పర్లే, వేదికలు కట్టకపోయినా పర్లే, సరిగ్గా వాక్యం ప్రకటించబడాలి, పరిశోధన జరగాలి వాక్యం మీద. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి నంబర్ 1. నంబర్ 2, దాని చొప్పున నడుచుకున్నట్టుకును. నంబర్ 2 ఏంటి? ఏదైతే పరిశోధన చేశాడో దాని చొప్పున నడుచుకోవడానికి.